ఎన్ని రోజులు అవుతుందా పోసి? ఎలా అవుతుంది సార్? నెల రోజులు ఇక్కడ ఉందా? నెల రోజులతో నాకు బండ మీద ఒప్పుతుంది సార్. వాన వచ్చి 2 సార్లు ఎత్తిపోతుంది, 3 సార్లు ఎత్తుకొచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు ఎత్తుకొస్తే మళ్ళీ మొలకలు వస్తాయి, మళ్ళీ దానికి కటింగ్ అంటారు, మళ్ళీ రేటు తక్కువ అంటారు. అన్నిటికీ అన్ని అంటే మరి ఇప్పుడు మేము చేసిందే 2 ఎకరాలు, గదానిలోనే మా బతుకు ఆధారం. అవన్నీ పోయినాక మేము ఏం చేయాలి సారు? మరి బంద్ పెడుతున్నాను ఎక్కడైనా నమ్ముకుందరు అప్పట్లేక రైతులు సారు అన్ని పట్టినాం, తయారైన ఒడ్లు రైతులు పాడవుతారు. 2-3 లారీలు పెట్టి అమలు మందిని తొలిగి దానా 6 రోజులు కథం చేశారు. మస్తుకునే ఒడ్లు ఇలా 3 రోజుల నుంచి నొల్లి పెడితే పొద్దున దిగిరు 10 మంది అమలు వాళ్ళు దిగిరు కానీ ఇంకా వాళ్ళకి బారదాలు లేదు. అది సంచి పట్టిన వాళ్ళు లేదు. అన్నం కూడా తింటలేము ఆ పిక్కర్కి. నాతోనే ఉన్నాయి, నేను పోస్తాను. సొసైటీ సివిల్ సప్లై తీసుకుంటారు సార్. అంటే మీరు వడ్లు ఎన్ని రోజులు పోసి ఇక్కడ? నెల అవుతుంది సార్. నెలకు ఎక్కువనే అవుతున్నాయి. 15 తారీఖు స్టార్ట్ అయినాయి సార్. 20 రోజుల క్రితం వచ్చినప్పుడు మాయిశ్చర్ ఉందని తీసుకోలేదా, లేకపోతే గన్ని బ్యాగ్స్ లెక్క తీసుకోలేదా, అమాలి లెక్క తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? మ్యాచర్ మొత్తం వచ్చింది సార్. ఒక 10 మందికి 2 సార్లు ఎడబోసాం సార్, ఎండలేదంటే మళ్ళీ పట్టురు అంటే మళ్ళీ పట్టినాం. ఇక అట్నే ఉన్నాయి. ఆన పట్టింది మళ్ళీ నాని. మేమేం చేయాలి? పట్టింది మేమేం చేయాలి? పట్టినాక కూడా వాడే ఏం చేస్తాం? 2 సార్లు పట్టినాం, అట్నే ఉన్నాయి. 3 సార్లు పడ్డది వాన. ఇక వస్తారు, అగ వస్తారు, లారీలు వస్తాయి అంటే వస్తలేవు, అమలు సరిపోలేదు అంటారు. ఇక్కడ ఐకేపీ సెంటర్ లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? 1 కిలో తీస్తామని అంటారు. బస్తా కిలో కట్ చేస్తుంది సార్. 41 కిలో ముందే పెడుతుంది సార్. అది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తే మీ ఒడ్లు లేపుతామని చెప్పారు. 40 కిలోలకు సారు కొద్దిగా ఇక్కడ ఒడ్ల సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి. ఒక 10 మందికి 2 సార్లు ఎడబోసాం సార్, ఎండలేదంటే మళ్ళీ పట్టురు అంటే మళ్ళీ పట్టినాం. ఇక అట్నే ఉన్నాయి. ఆన పట్టింది మళ్ళీ నాని. మేమేం చేయాలి? ఆన పట్టింది మేము సెంటర్ లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? 1 కిలో తీస్తామని అంటారు. బస్తా కిలో కట్ చేస్తుంది సార్. 41 కిలో ముందే పెడుతుంది సార్. అది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తే మీ ఒడ్లు లేపుతామని చెప్పారు. 40 కిలోలకు సారు కొద్దిగా ఇక్కడ ఒడ్ల సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి. ఇప్పుడు 1 కిలో కట్ చేస్తారు. రైస్ మిల్ పోయిన తర్వాత ఎన్ని రోజులు దిగుతానే? ఏంటి ఇవా ఎప్పుడు దిగుతున్నాయేమో సార్. ఇప్పుడు 3 రోజులు ఆపుతున్నారు లారీ. 3 రోజులు ఆపి ఇవి సివిల్ సప్లైలు లారీలు అది మిల్లులు కమాండ్ అయ్యి ఈ రైతులకు ఇట్లా ఆగితే 1.5 కిలో కట్ చేసుకుంటేనే లారీ దించుతామని చెప్తారు. ఆ 1.5 కిలో కట్ చేసుకున్నాక లారీ దించిపిస్తారు. ఇప్పుడు ఎవరైనా పెద్ద గేడ మాట్లాడారనుకో ఆయన ఒడ్లు లేపడు సార్. ఈ కిలో కాకుండా మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ 1.5 కిలో కట్ చేస్తారు. 41 200 జోక్తారు. 41 200 జోక్తారు సార్. 40 కిలోలు 41 కిలో 200 గ్రాములు జోక్తారు. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోలు 600 ఇవ్వాలి సార్. అయితే అట్లయినా కానీ 600 కాకుండా 41 200 కాడికి అగ్రి అయ్యారు రైతులు. అయినాక కూడా మళ్ళీ ఏమంటారు అంటే ఇంట్లో మాకు బాగాలేదు ధాన్యం అని ఆ మిల్లు వాళ్ళు ఈ కేంద్రం అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు పోయి 2 రోజులు లారీ నాపి ఇక్కడ ఈ లేబర్ నాపి ఇక్కడ బాడదాని అని అక్కడ మళ్ళీ కిలో కట్ చేస్తేనే కాల్ చేస్తారు. ఈ రైతును అడుగుతారు, ఫోన్లలో అడగారు, ఫోన్లలో అడిగితే రికార్డ్ అవుతుంది అని. మళ్ళీ ఇలా బిల్ అయితే అప్పుడు ఏమంటారంటే ఇంకొక అతను క్యాండిడేట్ కాలేదు, ఒక అయిన వాళ్ళకి చెప్పారు వాళ్ళు. ఒక 7 క్వింటాల చిల్లర అయిందంట. ఆయనకు 450 బస్సాలు అయితే 7 క్వింటాల చిల్లర కట్ చేసిరట సార్. ఒక ఆయనకు 15 బస్సాలు కట్ చేసిరంట. 500 బస్సాలు పోతాయి. అంటే క్యాండిడేట్ వాళ్ళు వస్తామన్నారు ముందుకు. అట్లా ఉంది. ఈడ ఏమంటారు అంటే ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో మన ఒడ్లు ఇంకా ఆగాలి. మరి 29 తారీఖు వచ్చింది అయితే ఈ లారీ ఏక్ భర్తీ వాళ్ళు 20 టన్నులు వేసుకోపోయారు అనుకో, ఒక్క 40 కిలోలు కూడా తక్కువ వేసుకోవాలి లారీ అయినా. అయితే మరి రైతుకేమో కట్ చేసినది బిల్లు చూపిస్తలేరు. 20 టన్నుల లారీ పోతుంది కదా సార్. మరి ఇంత ధాన్యం కట్టేంది అనేది కూడా ఈ బిల్లులో రాయాలి కదా, అది రాస్తలేరు.
ఇప్పుడు నేను మాట్లాడినా కదా నా ఒడ్లు లేపారు, నాకు మ్యాచర్ ఇయ్యారు. ఇప్పుడు ఈ కమిషన్ ఇప్పటికీ మాకు 29 తారీఖు సంది ఇస్తున్నారు మ్యాచ్ రోజు ఇప్పుడు ఇంకా అదే చెప్పండి ఇస్తామంటారు మళ్ళీ వాయిదాలు తీసుకున్నాం. నేను నీతో మాట్లాడే కదా నాకు మ్యాచర్ బయట ఇయ్యాడు. ఇక నేనన్నా ప్రగతి భవన్ పోయితా, ఆడ నా ఒక బస్తా నా మీద గుమ్మరించుకుంటా, మళ్ళీ ఒకటి కలెక్టర్ ఆఫీస్ మీద ఒక బస్తా గుమ్మరించుకుంటా, కార్ మీద తీసుకుపోతా అన్నా కానీ ఇంకా ఇంతవరకు మ్యాచర్ రిపోర్ట్ లేదు. నా ఒడ్ల ఆడ అంటే నాలేక కాదు రైతులు కూడా అట్లనే ఉంది. అయితే నేను అడిగినా కదా నాకు మ్యాచర్ ఇయ్యాడు. ఇక అన్నగారు ప్రతి సంవత్సరం ఏమైందంటే బస్తాలు కానీ మనకున్న సుత్తిలు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే సుత్తిలు మేమే కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. బస్తాలు మాకు ఇబ్బంది, పాత చినిగిన బస్తాలు అవి తెచ్చి మళ్ళీ పోతుంటే కాంటాకు ఇక్కడ చేసిన ధాన్యము కొనుగోలు చేస్తారు. ఇక్కడ 1 క్వింటాల్ కట్ చేసినా కానీ అడిగి పోయినాక ఏం చేస్తారంటే బాగాలేదని చెప్పి అక్కడ ఆపేసి 1-2 కిలోలు కట్ చేస్తామంటే ఎటు కాని పరిస్థితులు ఉన్నప్పుడు కట్ చేయండి ఏం చేస్తాం, మాకు ఎట్లయితే మాకు కొనుగోలు చేయాలి, మాకు పైసలు కావాలి. ఆల్రెడీ మన పొలాలు దునకాలకు వచ్చినాయి, ఏం చేయాలన్న బాధతోనే కూర్చుకొని కూర్చుంటారు అంత తప్ప ఇంకా వేరే పరిస్థితి లేదు. ఇక్కడ మన ఏనుగుల సుదర్శన్ రెడ్డి అన్న ప్రతి పంటకు వచ్చి మాకు చాలా సార్లు సేవ చేస్తున్నాయి ఆయన చేస్తున్నా గానీ చూడండి కనబడుతుంది. వాన వచ్చిందంటే ఒక్క ఒడ్డు కూడా ఉండదు, మొత్తం కిందికే పోతుంది. మాకు ఒక్కటే అన్న ఒక్క రోజు సాయంత్రం వరకు ఒక 5-6 బండ్లు లేబర్ నుండి ధనాదాన్ని వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఉంది. సాయంత్రం వరకు వాన ఎప్పుడు పడుతుంది ఏమైతుంది. శీత బాగా సారు ఎండ వేయలేక తీయలేక వెయ్యలేక మాకు సారు ఏం చేయాలి బాగా. ఎన్ని రోజులైందమ్మా ఇది వచ్చి? 20 రోజులు అవుతుంది సారు. 20 రోజులు అన్ని మొలకలు అట్లా వచ్చినాయి. 2 మొలకలు మర్ర పోసినా మళ్ళీ అనబడ్డది, ఇక మళ్ళీ మర్ర పోయాలి. ఇక్కడి కాకుండా బయటికి తెచ్చి ఎట్లా చేయాలి? ధాన్యం అక్కడ పట్టకుండా తీసుకొచ్చి కలిపేసి బాగా బాగా అయితే 20 రోజులకు వస్తుంది సార్. అగబాడ మీద వచ్చినారు ధాన్యం ఇంత మంచి ధాన్యాన్ని మళ్ళా పట్టమంటారు సార్. ఇది పట్టాలి కిరాయి 1 మంత్ కిరాయి ఎంతమ్మా? మాకు ఇతర బోర్డు ఇస్తేనేమో ఇంత మంచి ఇతర బోర్డు ఇవ్వాలండి సార్ మీరు. గతంలో ఏం జరిగిందంటే ఒకసారి వాడికి 2 సార్లు పట్టినా కూడా వాళ్ళు పోవట్లేదు. మళ్ళీ వాళ్ళకి స్పెషల్ మిషన్ ఒకటి తెప్పించారు. ఆ మిషన్లో పోసి ఆ మిషన్ ఒకటే మిషన్ ఉండడం వల్ల ఇలా రోజు 4-5 అది అన్నయ్య ఇది మీతి పోయింది కింద వాన పడి అమ్మాయి కదా ఆమె కూడా పిలుస్తాం. అమ్మాయి కదా ఒకసారి ఎత్తి మళ్ళీ పక్కకు పోపిస్తే కూలామెన్ పెట్టి ఒక కూలామెన్ పెట్టి నాకు చేత కాదు వేరే కూలామెన్ పెట్టి పోపిస్తే పట్టేసి మళ్ళీ నానే అంటే మళ్ళీ కొన్ని పోతాయి. అన్ని పోయినాక మేము ఏం తీసుకుపోవాలి సార్? ఇక చెప్పు మీకు ఇట్లా వచ్చేదాకా పైన ఫస్ట్ లేపాలి కదా, కింది ఉంటే అట్లుంటాయేమో అని. పేద రైతులు అయిపోతారు. తోడు రైతులు ఎన్ని పెడతారో అన్నీ పోతాయి. సీరియల్ నెంబర్ నడవదు. అది సీరియల్ నెంబర్ కూడా రాసుకుంటారు. ఒడ్లు అందరూ పట్టినాక తర్వాత మధ్యలో పెట్టి పెట్టి మిషన్ కొట్టుకోవాలి. అంటే ఈ ఒడ్లు మీరు ఇంత ఉన్న రోజు పట్టాలని చెప్పి తర్వాత పొద్దునొచ్చి పొద్దుకాలం అంటే 400 బస్తాలు అయిపోలేదు. మరి వాళ్ళు ఇప్పుడు మీరు పిలుస్తూ చాలా ఇంకా అన్న ఇంకోటి ఇది ల్యాండ్ కూడా ఉంది. మొత్తము ల్యాండ్ కూడా ఉంది.
దానికోసమని ఇంకా నాకు జరగను ఇంకా అన్నీ ఉన్నాయి 25 తారీఖు. తీసుకున్నా లాంగ్ షాట్ తీసుకున్నాను పని తీసుకున్నాను. మొలకొచ్చినాయి ఉన్నాయా అజయ్ అది అంజయ్ పార్టీలో బీజేపీ ఉన్నందుకు నేను మాట్లాడుతున్నాను. నా రాసి 25 తారీఖు ఆల్రెడీ మా పళ్ళు కూడా మురిగిపోయింది సార్ మాది. పైన నుంచి మొత్తం తీసిన ఆల్రెడీ అయిపోయింది రెండు కిందికి కొట్టుకుపోయినాయి కాలువలు అన్న. ఎన్ని ఓట్లు మళ్ళా వానబడి కొంచెం అంత కూడా మనసులో పెట్టినాం అన్న. క్యాన్సల్ ఆల్రెడీ నాది కొలుమంటే యాక్స్ తెలిసిన చాలా రాళ్ళు ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి అన్న, అక్కడ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి పెట్రోల్ పంప్ కాడ ఉందన్న, ఇక్కడ జాగ్రత్త అక్కడ కట్ చేస్తేనేమో తీసుకుంటా, లేకపోతే లేదు. ఏం కూడా వస్తుంది మనకు పోతలేదు. మాట్లాడి పోయినసారి మాట్లాడితే 10 రోజులు నిలువ పెట్టి మన ఒడ్లు నేను మాట్లాడితే ఇవన్నీ ఎందుకు సమాచారాలు మాకు పోతే ఆ సార్ వచ్చినాడు ఒడ్లు పట్టిన ఎట్లున్నాయి సార్ ఆయన ఇంతవరకు ఒడ్ల కాడికి రాకపోయి ఒడ్లు కొలపోయి అంత టోకన్ ఇస్తే ఇంతవరకు రాకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి. ఎన్నిసార్లు ఎత్తుకొస్తాం బొలిగింది ఒడ్లు పట్టినోడు 2 సార్లు దానం పట్టి మాటిరి మళ్ళా కీలలు కట్టానికి 8 రోజులు ఆపుతారు మళ్ళీ దాయి వాడదాని కూడా 3-4 రోజులు ఎంతకాలం బాధపడతాం చెప్పు. ఎందుకు ఈ బాధ? పోయినసారి ఎప్పటికైనా గవర్నమెంట్ కాంట పెట్టకమని చెప్పు. ఆ పుణ్యం ఉంటుంది, ఎవరి దాడ అమ్ముకుంటారు, 10 రూపాయలు వచ్చిన అమ్ముకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ కాంటనే బంద్ చేసుకోమని చెప్పు. గవర్నమెంట్ 7 రోజులు అమ్ముకుంటారు లేకపోతే ఏమన్నా బర్రెలు గొర్రెలు మేపుకొని బతారు ఉన్నోళ్ళు. గవర్నమెంట్ కాంట పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టడం పెట్టడం 30 రోజులు మరి ఏం చేస్తున్నారు? మొత్తం నానుతున్నాయి, ఎండుతున్నాయి, రిపోర్ట్ పంపుతలేదా మీరు? పంపితే ఎందుకైతుంది ఇట్లా? మరి మాట్లాడే వడ్లు పెట్టుకోమని అదొక భయపెడుతున్నాడు కదా. ఎవరైనా మాట్లాడితే ఎవరైనా కొంచెం అడిగితే వడ్డు కాంట పెడతలేరు, ఇబ్బంది పెడుతున్నట్టు నిజమేనా? రోజుల నుంచి ఏం సమస్యలు చెప్పు సార్, సార్ అన్న మాట్లాడతారు. ఇప్పుడు మిల్లర్స్ ఏమంటారు అంటే సార్ మాకు ఎఫ్ఏక్యూ ప్రకారం ఉంటే మేము తెచ్చుకోవాలి. ఎఫ్ఏక్యూ ప్రకారం
గట్లా భయపడతారా? గట్లా ఏం రైతులు మీరు నన్ను గుర్తుపడతారా? పోనీ ముందు పోతాం. రాజేందర్ గారు మీరు ఈటెల రాజేందర్ గారు ఎందుకు గుర్తుపట్టాలి? మీరు వచ్చినాక కూడా మీరు మా వడ్లు కాంటాక్ట్ పెట్టుకుంటారు. మేము చెప్తున్నాం మంచిగా మీరు కొంచెం ఇంటర్వ్యూ తీసి పోయిన తర్వాత మీరు చేసి ఇట్లా పంపిస్తారు. గిట్ల ఎక్కడదమ్మా మీరు? ఎక్కడ వారం రోజులు మిషన్ ఇగో 3 సార్లు ఇగో ఈ సిటీ లేదు సార్. 7 తారీఖు 8 తారీఖు వచ్చిన రోడ్లు 25 తారీఖు 20 తారీఖు రోడ్లు ఇంతవరకు కొలపలేదు సార్. కాంటాక్ట్ చేయని కూడా రెస్పాన్స్ చెప్పినా గానీ రేపు మాకు ఒక కుప్ప 10 ఎకరాల పొలం ఒడ్లు తడిస్తే మళ్ళీ సార్. 10 ఎకరాల ఒడ్లు 10 ఎకరాల కుప్ప వచ్చింది సార్ ఒడ్లు. ఇప్పుడు ఈ ప్యాడీ పర్చేజ్ మీరు చూస్తుండ్రా వాళ్ళు చూస్తుండ్రా? నేను ఇక్కడ గడికేశ్వర మండలం ఏదలాబాదు ఐక్యత సెంటర్కి వచ్చినమ్మా బండకాడికి. మీకు నోటీస్ 1 మంత్ బ్యాక్ ఇచ్చినటువంటి చిట్టీలు ఒక 3 సార్లు ఎండినాయి, 3 సార్లు తడిసినాయి, కాలువలో కొట్టుకపోయినాయి, బస్తాలు లేవు, అమాలీలు లేరు, ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్ లేవు. వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు, ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. జనరల్గా మేము రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటో అర్థం ఉంది, కానీ ఇక్కడ పంటనే తక్కువ. మీకు తెలుసు, మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు. లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా, మీరు ఒకసారి చేసుకోండి. గడికేసర్ మండలం ఏదలాబాద్లో ఉన్నా నేను. మీరు రండి, అలా వచ్చి ఒకసారి చూడండి. మీకు ఎంత కూతబేడి దూరంలో ఉంది, మీకు నిజంగానే 50 కిలోమీటర్లు పోయి అక్కర్లేదు. ఈ మహిళలు 30 days వాళ్ళు ఇవేంటి మీరు ఇవి ఇయ్యలే, తాడిపత్రి ఇవ్వకపోతే వాళ్ళే కిరాయి తెచ్చుకొని ఒక్కొక్క రైతు 5, 10 రోజుకు 100 రూపాయలు 200 రూపాయలు కిరాయి పెట్టి 1 మంత్ నుంచి వెళ్ళి సుతులు లేదు, బస్తాలు లేవు, ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ మీరే తెచ్చుకోమంటున్నారు. ఆ రైస్ మిల్ దగ్గర పోతే మా కోట అలకెట్ అయిపోయింది, మాకు అక్కర్లేదు అంటాడు వాడు. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కట్ చేసినటువంటి కిలో కాకుండా మళ్ళీ అక్కడ ఇంకొక 2 కిలోలు కట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. ఆ పంటనే తక్కువ కదా. మీరు ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా క్రాస్ చెక్ చేసుకో. నేను కావాలని వచ్చినాడు కాదు కదా. ఇవి తొందరగా అమ్మడం. ఇప్పుడు మీరు చూడండి, అధికారుల మీద మీరు యాక్షన్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయాలో రైతాంగాన్ని 25-30 రోజులుగా ఈ బండ మీద పడుకుంటున్నారు, మహిళలతో సహా. వాళ్ళని ఎట్లా ఇళ్ళకి పంపానో గదొకటి చూసుకోండి మేడం, ఉంటుందా? ఇవన్నీ చూసినాం. రమ్మని చెప్పు. నేను ఒక 5 ఏళ్ళు ఈ డిపార్ట్మెంట్ డీల్ చేసిన, నాకు తెలుసు ఇదంతా ఎట్లుంటుందో. నేను కూడా ఈ సివిల్ సప్లైస్ ఎట్లుంటుందో నేను ఒక 5 ఏళ్ళు డీల్ చేసిన. 14 to 19 నేనున్నా దానికి. దీన్ని ఎన్ని బాధలు ఉంటాయో, ఎంత కష్టపడో తెలుసు నాకు. కానీ దీన్ని ట్యాకిల్ చేస్తే బుల్డోజ్ చేస్తున్నారు, అసలు పట్టించుకుంటలేరు. రమ్మని చెప్పండి మీ సివిల్ సప్లై ఆఫీసర్ని ఇక్కడికి. నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడనే ఉంటా, రమ్మని చెప్పండి. మంచిది. మరి తెలంగాణ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మండలంలో, ఏదో ఒక జిల్లాలో
అకాల వర్షాలతో వడ్లు కొట్టుకుపోయినాయని, వడ్లు తడిసి రంగు మారిందని, మొలకలు వచ్చినాయని, 20-25 రోజులుగా సుతిల్ లేక, గన్ని బ్యాగ్స్ లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక, హమాలీలు లేక ఇబ్బంది పడుతున్నామనేటువంటి వార్తలు చదివినాం. మేము రూరల్ ఏరియాలో రైతాంగం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా నిలదీసి సమస్యను పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదంతా అర్బన్ అయినప్పటికీ కూడా గడికేసర మండలం, మూడుచింతలపల్లి మండలం, కొంత పార్ట్ మెడిచల్లో కూడా కొంత వడ్లు వస్తాయి. ఇవాళ గడికేసర మండలం ఏదులాబాద్ అనే గ్రామంలో ఇక్కడంతా కూడా కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. అసలు రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. ఏప్రిల్ 15వ తారీఖు నాడు కోసినటువంటి పంట ఇంతటి ఎర్రటి ఎండలలో ఇంత బండ మీద వడ్లు 2 రోజులు ఎండుతాయి. కానీ వడ్లు పట్టే మిషన్లు అందించక, తార్పాలిను అందించక, వాళ్ళ వడ్లు ఎండినప్పటికి కూడా మాయిచ్చర్ లేదని దబాయించి ఇవాళ మహిళలు, పిల్లలు, మగవాళ్ళు 25 రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ధాన్యం తడవడమే కాకుండా తీసుకుపోయి కాళ్ళ కొట్టుకుపోయింది. అంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంట తన కళ్ళ ముందే నేలపాలైనప్పుడు, నీళ్ళపాలైనప్పుడు వాళ్ళ గోస, వాళ్ళ కన్నీళ్ళు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక్కడ చెప్తున్న బాధాకరమైనది ఏంటంటే, ఇక్కడ ఒక సుతిలి మేమే తెచ్చుకోవాలట, ఖాళీ బస్తాలు లేవని వారంలో లాపిండ్రు, మిషన్ లేదని ఒక వారంలో లాపిండ్రు, హమాలి లేదని ఒక వారంలో లాపిండ్రు. ఇట్లా 3 సార్లు వర్షాలు వచ్చినాయి, 3 సార్లు తడిసినాయి వడ్లు, 3 సార్లు ఎండినాయి, మొలకలు వచ్చినాయి అని చెప్పి ఇప్పటిదాకా మొలకలు చూపించుకుంటూ ఏడుస్తున్నారు వాళ్ళు. ఇక దీనికి ఎక్కడో పోయి మేమే అమ్ముకుంటాం కదా సారు, మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని, ప్రభుత్వం కొంటదని నమ్మి ఇంత దారుణం ఉన్నది. ఇది కూడా రేపు కాంటాలు పెట్టిన తర్వాత ఇక్కడ కిలో 200 గ్రాములు లీగల్గా పెడతామని చెప్పుకొని మిల్లుకు పోయిన తర్వాత 24 గంటలు 48 గంటలు అదే లారీలు, అదే ట్రాక్టర్లు అక్కడనే వెయిట్ చేయించి, ఇలా తాలెక్కువ ఉందని, మాయిచర్ ఉందని, మా దగ్గర ఖాళీ లేదని, మాకు అక్కర్లేదని, మీరు దిస్తా అంటే 2 కిలోలు 40 కిలోల బస్తాకు 40 కిలోల బస్తాకు ఇంకొక 2 కిలోలు చొప్పున అదనం కట్ చేసి ఇవాళ బిల్లులలో కూడా ఎంట్రీ చేస్తలేరు. ఇక్కడ మల్లేశం అని ఉన్నాడు, ఈయన 25 ఏప్రిల్ నాడు వచ్చినాయి. ఇవాళ 17వ తారీఖు, ఇవాళ 17వ తారీఖు అంటే అదొక 5 రోజులు, ఇదొక 22 రోజులు అవుతుంది. అంటే ఇట్లా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిగిన, సివిల్ సప్లై ఐకేపీ వాళ్ళని అడిగిన, వాళ్ళు పోరాగానే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు సప్పులు లేదు. ఇప్పుడే జేసీ గారితో మాట్లాడితే లేదు సార్ మేము చూస్తున్నాం సార్ అంటున్నారు. ఇవాళ నేను ఆ సివిల్ సప్లైస్ అధికారం వచ్చేదాకా కూడా ఉంటా తప్పకుండా. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి, మేము తిడతానో తిట్టిలా అని చెప్పి మా దగ్గర పడుతున్నారు, మేము మాట్లాడుతానో విమర్శిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మేము విమర్శించడం కోసం రాలే, మేము మాట్లాడడం కోసం రాలే. ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందిని దూరం చేసే బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చింది తప్ప నాకేదో రాజకీయాలు చేయాలని రాలే. నేను అంటున్నా, ఇంతమంది ఇన్ని పేపర్లలో వార్తలు వచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఈ సమస్య నుంచి ఎందుకు అధిగమించలేకపోతున్నారు? ఇవాళ మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని దేవుడెరుగు, 500 రూపాయలు బోనస్ ఇస్తారు దేవుడెరుగు. కానీ ఉన్నవాళ్ళు కూడా కొనక ఇవాళ పండిన పంటలో 10%, 20% నీళ్ల పాలై మొలకలెత్తి ఇవాళ చివరికి నీ మిల్లుల దగ్గర పోయి బతిలాడుకుని దించే పరిస్థితి వస్తే ఇంతకంటే ఎక్కువ ఏముంది? ఇవాళ రైతులు నిజంగా ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు, రైతులు ఎక్కడ కూడా సుఖంగా లేరు, సంతోషంగా లేరు. రైతులు ఏడుస్తున్నారు, ఇవాళ కదిలిస్తే ఏడుస్తున్నారు. దీన్ని నీవు మనుషులు పంపు, నీ మనుషుల్ని పంపు, ఎంక్వైరీ చేసుకో. మేము రాజకీయాల కోసం మాట్లాడుతున్నామా, నిజమా? ఒకసారి ఎంక్వైరీ చేసుకో. ఈ మండలంలో గడకేశ్వర మండలంలో నీ పార్టీ నాయకులు కూడా ఉంటారు, మరి నీ పార్టీ నాయకులను నీకు రిపోర్ట్ ఇవ్వాలి. నేను ఒకటే అంటున్నా, ముఖ్యమంత్రి గారు భూమి మీదకి రా, భూమి మీదకి వచ్చి ఈ సమస్య అంతా కూడా వెంటనే పరిశీలించి ఈ వడ్లు 2 రోజులల్లో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏ మిల్లుకు పంపి ఇక్కడ చెప్తున్న మాట, ఇంతకుముందు 6 మిల్లులు అలకేట్ చేసేది, మాకు 2 మిల్లులు అలకేట్ చేసింది సార్ అని చెప్తున్నారు. ఇంతకుముందు 6 మిల్లులు ఉంటే ఈసారి 2 మిల్లులు ఉన్నాయి. ఆయన కడుపు నిండింది మిల్లు, ఆయనకు నాకు వద్దుపో అంటున్నాడు. ఎటుపోవాలి రైతులు? ఇవన్నీ మిల్లులు ఎన్నించాలనే బాధ్యత మీది. సుతిలి, ట్రాన్స్పోర్టు, గన్ని బ్యాగులు, అమాలి, వడ్లు పట్టే మిషన్లు, ఇవన్నీ మీ తారపాయిలు, ఇవన్నీ మీ బాధ్యత. మేము ఒకప్పుడు మేము కూడా ఈ డిపార్ట్మెంట్ చూసిన వాళ్ళం కాబట్టి, ఈ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళం కాబట్టి ఇవాళ మీరు ఒకటే నేను కోరుతున్నాం,
మేము తిట్టడానికి రాలే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విమర్శించడం కోసం రాలే, మేము మీద దుమ్మెత్తిపోవడానికి రాలేదు. కానీ రైతులు మేము దుమ్మెత్తిపోతున్నారు, రైతులు ఇలా కన్నీళ్లు పెడుతున్నారు. రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడినట్టుగా రేవంత్ రెడ్డి గారు నీకు శాపనార్థాలు పెడుతున్నారు. ఒకసారి భూమి మీదకి రా, రైతాంగం యొక్క సమస్యలు విను. ఈ వడ్లన్నీ కూడా వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇవాళ వడ్లు మొలకలెత్తినాయో, రంగు మారినాయో, ఎక్కడెక్కడైతే ఇంకా కలర్లున్నాయో అవంతా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సొంతమా కౌలా? పెట్టి ఆడియో కావాలి. ఒక 5 ఎకరాలు కౌలు చేస్తారు సార్, 1 ఎకరం సొంతం. 5 ఎకరాలు కౌలు చేస్తారా? 5 ఎకరాల కౌలు సొంత ఎకరాలు ఎంతమంది కొడుకు? వాళ్ళు కూడా వ్యవసాయం అంటారా? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయానికి తోడుగా ఇంకా పాల పిండి మంది పిండుకొని పోయి పోసి వస్తాడు హైదరాబాద్. మంది పిండుకొని పోయి పోసి వస్తాడు సార్ హైదరాబాద్. మేము 2 ఎకరాలు చేస్తాం సార్. మేము కవులు గుత్త కూడా 12,000 గుత్త ఎకరా. భూమి కాదు సార్, భూమి ఎకరానికి కౌలు 12,000. దురిన కూలి ఎంత నాటేది దాకా? నాటేసిన 500 నుంచి 600 నుంచి కూలి. 600. అదే మీకు ట్రాక్టర్ దున్నందుకు ఎంత? 1200 ఎకరా. గంటకు 1200 సార్. గంటకు 1200. ఈ మొత్తం నాటేసే వరకు ఎకరానికి 6,000 అవుతుంది. ట్రాక్టర్కే కూలీలు కాక. అందుకని అడుగుతున్నా. 12,000 రూపాయలు ఇక్కడ లీజు, మళ్ళీ ఆడోళ్ళ కూలీ 7 నుంచి 8,000 రూపాయలు నాటేసినందుకు ఎంత? 6,000 తీసుకుంటారు. నాటేసినందుకు ఎకరానికి 6,000 అంటే 12 7 19 6 25,000. 25,000 కోత కూలి ఎంత? మిషన్ పెడితే 4 గంటలు అవుతుంది. 4 గంటలు కాదు, గంటం బావు నుంచి 2 గంటలు. మళ్ళీ నాటేసినాక ముద్ర తీయాలి కదా సార్. ఒక ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. అంటే కౌలు కాకుండానే కౌలు అలాగనే అల్కగా 30,000. ఇవన్నీ పోగా మీకు ఎంత? 25 గంటలు పడతాయా? 20 గంటలు పడతాయా? 24, 23, 25. 20 క్వింటాల్ అయితే మినిమం సార్. 20 క్వింటాల్ మినిమం. 20 క్వింటాల్. మరి ఇప్పుడు మొత్తం నీ పెట్టుబడే 30-35,000 చెప్తుంది, నీకు వచ్చే డబ్బులు 40,000 అంటివి. ఎంత మిగులుతానంటే మరి 10,000 కూడా మిగిలింది సార్. 5-6,000 మిగులుతాయి. 10,000 ఇంట్రెస్ట్ చేయాలి. ఆ పైసలు 30,000కి ఇంట్రెస్ట్ తీసేయాలి. పొద్దున లేచి 10,000 మిగిలిన సార్, 5,000 అంతా చేస్తారు. కానీ వ్యవసాయం చేసిందంటే ఏమి నిన్నదానం లేదు. అన్ని లెక్కలు కడితే లేక పనులు లేక పొలాలు మంది పొలాలు పట్టుకొని బటాయికో కార్లకో దున్నుకుంటారు. కానీ వాళ్ళకి ఏమి మిగిలిన పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి 25 టన్నులు తీసుకుపోతే మనకు రిసిప్ట్ రాసియారు. ఫస్ట్ ధాన్యం తీసుకుపోయినాడు మనకు ఈడ ధాన్యంకు రిసిప్ట్ ఇయ్యారు. ఆడ కాలైనాక కట్ అయినాక రిసిప్ట్ రాసిస్తారు. ఎంత కట్ అయింది కూడా మనకు చూపిస్తలేరు. ఇప్పుడు ఈ మిల్లు తింటుండ్రా, ఈ సివిల్ సప్లై వాళ్ళు తింటుండ్రా, ఏది మాకు అర్థమైతలేదు సార్. మాకు కట్ అయిన ధాన్యం రాసిస్తలేరు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి 100 లారీలు పోతాయి సార్. 100 లారీలు పోతే మీరు చెక్ చేయండి సార్. ఇది ఎక్కడ పోతుంది ధాన్యం? కట్ అయిన ధాన్యం కట్ అవుతుందా, లేకపోతే మీరు మిల్లు వాళ్ళు మాట్లాడుకొని తీసుకుంటారా, సివిల్ సప్లై సగం సగం పంచుకుంటారా? ఇప్పుడు ఈ మాట అన్నందుకు నా ఒట్లు కొలవరు సార్. ఇంకా టైం పెడతారు. కొలవకుండా బర్లకు పోదాం కానీ మన కిలోకు కంటి 100 బస్తాలు కొలుస్తున్నాం. 100 బస్తాలకు మళ్ళీ కటింగ్ పెట్టారు. 100 బస్తాలకు 1 క్వింటల్ అయితే క్వింటల్కి ఎంత? 3,200-300 కటింగ్ చూపిస్తలేరు. 5 మొత్తం వాళ్ళ ఖర్చులకు 20 రోజుల నుంచి ఏమున్నాయి పట్టాలకి మిగిలింది ఏముంది? మరి అప్పుల కూడా రైతులు అప్పుల కూడా బతకాకపోతే ఏమి అప్పుల కూడా బతకాకపోతే ఏముంది సంసారానికి? ఏదో ఉద్యోగం తిరగకుండా వ్యవసాయం చేసుకుని బతుకుదామంటే ఏ విషయం ఉంది? ఈ ఆనదేవుడే మాకు ఈ లారీలు వస్తలేవన్న కారణం నింపుకున్న లారీ ఏం చేస్తాడు? 2 రోజులు ఆపుతాడు. ఆ లారీ కాల్ చేసాక నేను ఒడ్లకు పెట్టా దండమ్మని అడుగు లారీ తీసుకొని వెళ్ళిపోతాను. మా అల్లుళ్ళకు వాళ్ళు ఫైనాన్స్ బండ్లు 6 ఉన్నాయి సార్. 5 రోజులు ఏమంటారు? ఈ సివిల్ సప్లై మళ్ళీ బస్సాలు పట్టించాలి.
3 రోజులు ఇక్కడ కొలిచి పెడతారు. అంతే బస్తాలు మీద మళ్ళీ దాన్ని ఫలితాంచడానికి డబ్బులే ఓల్ పుణ్యం చేస్తారు సార్. వ్యవసాయం చేస్తే రూపాయి కాదు ఆటోను కూడా ఇంట్లో కూడా ఎవడైనా 2000 3000 ఇస్తే వాళ్ళే సీరియల్ తప్పించి కొలుస్తారు. అట్లా కూడా ఉంది. డబ్బు ఇచ్చిందనుకో సీరియల్ కొలవరు, వాళ్ళదే కొలుస్తారు. 65 ఉంటే 75 వస్తే సార్ ఏం మాట్లాడతాం. 65 సార్ వచ్చినాడు, సార్ వచ్చిండు మన ఒడ్లు కొలిచినాడు సార్, ఓకే అని రాసుకోపోయాడు. ఇంతవరకు ఒడ్లు కొలవలేదు. నేనేం చేస్తాను? నేను ఒక మాట చెప్పిన సార్, 20 బస్తాలు 30 బస్తాలు చిన్న రైతులు కొలవండి. ఆ చిన్న బస్తాలకు వచ్చి పెద్ద రైతులు అవుతారు. 50 మంది పోతారంటే చిన్న రైతులు కొలవరు సార్. ఎవరికైతే ముందు పడరు వాళ్ళకే దండం పెడతాం. ఇక్కడ వడ్డీలు వేసిపోతారు రోజు. మా పట్టాల పైసలు ఎన్ని అవుతున్నాయి సార్? ఎందుకు చూడండి సార్, మేము అన్ని ఇందాలో తెలుసు. ఆ సార్ ఎన్ని రోజులు వచ్చారు చూసినాము. ఎంపీ అయినప్పుడే చూస్తాం. పొద్దుగాల వ్యవసాయం చేసి పాలు అమ్ముకుంటుంది, గొర్రెల బొర్రెలు కాసుకుంటుంది. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి, ఇట్లకు సంబంధించిన ఇన్ని బాధలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారు? ఇట్లా ఎన్నిసార్లు వచ్చింది ఇట్లా బాధలు? 3 ఏళ్ళ నుంచి అంటే పోయినసారి కొంచెం కానీ ఈసారి అంత ఇబ్బంది ఎన్నడూ లేదు. ఈసారి అంత ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బంది ఉన్నది సార్. 2 రోజులు వస్తే 3 రోజులు ఆపుతారు బార్దాన్ ఎట్లా సార్? ఇట్లా మళ్ళీ ఇవాళ కొలిచిరు అనుకో 3 రోజుల దాకా బస్తాలు మంచిగా నడిపించింది. ఇక్కడికి వెళ్ళి వచ్చేది అప్పుడు ఎట్లా నడిపించింది. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? అప్పుడు ఎట్లా నడిచింది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ధాన్యం తెచ్చి మన దగ్గర పెట్టి వాళ్ళు పట్టకుండా కానీ ఇలా కలిపేసి పోవడం వలన కూడా ఇప్పుడున్న రైతులకు కూడా నష్టమే జరుగుతుంది. రైతులు రవసం నడుచుడు, తంతులాడ ఆపేసుడు, ఆడికి పోయినాక ఆపేసి ఆయన ఆపి ఈయన ఆపి వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళు మాట్లాడుకున్నాకనే మళ్ళీ ధాన్యం సరి అంటారు. ఇప్పుడు వారం రోజులు బారదానే లేదా? ఎంతకాలం ఇంతవరకు ఒక బోర్ లేరు రైతులు. ఇంతవరకు వచ్చి అప్పుడే కూర్చున్నాం మేడం. మరి ఎందుకు సార్ ఈ గవర్నమెంట్ బంద్ చేసుకుంటే నిమ్మలంగా ఓల్ పానాలు చేసుకుని అన్ని మిల్లులు బంద్ చేసుకుర్రు, 2-1 సంపాదించి పెట్టుకురు. అడవ మిల్లులు ఎందుకు బంద్ చేసుకుర్రు అని అడగలు. ఒక మిల్లు కడుపు నింపుకొని పక్క జరిగిండు, మళ్ళీ బంద్ కూడా ఒకదానికి పోతే నాకు కూడా నిన్నదా కడుపు అంటాం. మేము ఏం చేయాలి మరి? వ్యవసాయం చేయకూరయా రైతుకు ఒక్కసారి మొత్తం గవర్నమెంట్ అందరూ మీరు వద్దు, మీరు రైతులు ఒడ్లు పెట్టకుర్రి, మీరు ఏం చేయకూర్రి అని ఒకసారి చెప్పేస్తే ఎవడో ఏమైనా చేసుకుంటాడా, పండించుకుంటాడా, పొలాలు పడా పెట్టుకుంటారా, పుట్టిగా ఏమైనా చేసుకుంటారా? దాని గురించి పట్టించుకోకపోతే రాజకీయం ఏంది, రాజ్యం ఏం చేస్తారు చెప్పుకోండి. నాకెంత డబ్బు అవుతుంది? నాకు వచ్చే డబ్బు 10 మంది ఉన్నారు. 2 ఎకరాలు 2 ఎకరాల పైసలు అయితే బిల్ చేసేటప్పుడు 5 బస్తాలు కట్ చేస్తుండు 100 బస్తాలకు. ఇంకేమున్నది 5 బస్తాలు కడితే 2 క్వింటాల కట్ అయిపోయింది. ఇంకేం చేస్తాడు ఆయన? ఎందుకు ఈ వ్యవసాయం చేయడం? ఒకసారి మొత్తం వద్దని సంవత్సరం బంద్ చేస్తే గవర్నమెంట్ ఎవరు కొంటారు, ఏ ప్రభుత్వం ఏం కొంటుంది అని ఒకసారి ఆలోచన చేసుకొని చేయరు సార్. దాని గురించి వ్యవసాయం ఒకసారి మొత్తం ఈ సంవత్సరం మొత్తం బంద్ పెట్టించారు. ఈ ఆనకాలం మొత్తం బంద్ పెట్టించేసారు. ఈ రైతుల వ్యవసాయం అన్నది ఒడ్లు పండిస్తారు బంద్ పెట్టించి ఏదైనా పెట్టిస్తారో పెట్టి రైతుకి ఒడ్లు పెట్టి బంద్ చేస్తే 2 సంవత్సరాలు బంద్ చేస్తే ఏం తింటారు ఏం కథని తెలిసిపోతుంది. ప్రభుత్వం తెలిసిపోతే అప్పుడు మనం అడుగుతారా, ప్రజలు అడుగుతారు. మేము కష్టపడి చెమచెమని కష్టపడితే నాన్న వచ్చి ఎన్ని రోజులు మేము ఇంత అంతకాలం సత్తాయిస్తాము. పంట పండిస్తే ఏముంది? పందులు, అడి పందులు, కోతులు, ఇవన్నీ ఉంటాయి నా జీవజంతువులు అన్ని ఉంటాయి. మనమే నేను ఇక్కడ 1 అవర్ నుంచి ఉన్నామా. ఇప్పుడు 25-30 రోజులుగా ఆనాడు ఇక్కడ తెచ్చి పోస్తే 2 డేస్లు ఎండుతాయి జనరల్గా. మేము కూడా ఫీల్డ్ మీద ఉన్న ఇంత పెద్ద 25 రోజులుగా లేరని దించుకోకపోవడం వల్ల మళ్ళీ లారీలు వస్తలేవని 3 సార్లు తడిసి 3 సార్లు వాళ్ళు కొట్టుకపోయి కాలువలలో పారిపోతుంటే ఇవాళ అంతా లీజ్ ఫార్మర్స్ ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఏముంటుంది మేడం?
ఇక్కడనే ఇట్లుంటే ఇప్పుడు రూరల్ ఏరియా అంటేనో వేరికి ఎంత మొత్తం కలిస్తే కూడా మీ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో 3-4 మండలాలు ఉన్నాయి. ఈ 3-4 మండలాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా హ్యాండ్లింగ్ చేయకపోతే ఎట్లా? సార్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సెంటర్ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 10-12 డేస్ అయింది సార్. ఇక 12 డేస్ లో దాదాపు రెగ్యులర్ గా 2 రోజులకు ఒకసారి నేను విజిట్ చేస్తున్నాను. అమ్మా ఇది మల్లేశం ప్రతి సమస్య ఇక్కడ మన లారీలు గన్నీస్ లేవంటే లారీలు గన్నీస్ అన్ని ఉన్నాయి సార్. ఇవి రిపోర్ట్ కూడా ఇచ్చారు అన్న పొలం అని అలా బాడదాని ముందు లైన్ ప్రకారమే కొలుస్తున్నాం మన వాటికి ఏం చేయాలి? 12 రోజుల క్రితం పెట్టినట్టే మేల మంది అంటే హెవీ అనేది అప్పటి నుంచే వస్తుంది సార్. ఇక్కడ మాయిచర్ రాకపోతేనే సార్ ఒకటమ్మా వడ్లు ఇవి ఎండాకాలం పంటలు వర్షాకాలం అమ్మాయి హ్యూమిడిటీ ఉండడానికి ఎండాకాలంలో బండ మీద పోతే ఒక్క రోజు ఎండుతుందమ్మా వడ్లు ఒకటే రోజు. సార్ క్లీన్ చేసి తీసుకురావట్లేదు సార్. క్లీన్ చేసి తీసుకురాకపోవడం ఈ ప్రాబ్లం వస్తుంది సార్. మళ్ళీ క్లీనింగ్ మిషన్ ఇవ్వకపోతుంది, తార్పాలిన్లు ఇవ్వకపోతుంది, తార్పాలిన్లు ఇవ్వకపోతుంది. సార్ టార్పాలిన్స్ ఉన్నాయి సార్. ఇంకా కావాలంటే కూడా ఎవరికి ఇచ్చారో మేడం తార్పాలు కాకపోతే క్లీన్ చేసి క్లీన్ చేసి తీసుకురాకపోవడం వల్ల ఇబ్బంది. క్లీన్ చేసి తీసుకురమ్మని ఒక మెసేజ్ చేయండి సార్. ఇంత 4 days ఎండాకాలం కాబట్టి